Praise the Lord. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. ద బుక్ ఆఫ్ ఎస్తేర్ చాప్టర్ 2 and verse 9. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. And the maiden pleased him, and she obtained kindness of him. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి ఇక నూతన ఉదయకాల సమయాన్ని దేవుడు మనకి ఇచ్చారండి. ఇది దేవుని యొక్క కృప. మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుష్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. మంచిది పిల్లరా, ఇక్కడ మనం చూసినట్లయితే ఎస్తేరు యొక్క జీవితం గురించి మనం చూస్తున్నాం. అక్కడ రాజుగారు ఆజ్ఞాపించారు. అనేక మంది కన్యకలు మరి రాజు యొక్క కోటలోకి మరి చేర్చబడ్డారు, లేకపోతే తీసుకున్నారు. వీరందరూ కూడా హేగే అనే ఒక వ్యక్తి యొక్క వశంలో ఉన్నారు. ఆయన మరి రాజుగారు ఎన్నుకోవడానికి వీరందరినీ సిద్ధపరుస్తాడు అనమాట. పిల్లరా, ఇక్కడ మనం చూసినట్లయితే ఎస్తేరు గురించి ఒక చక్కని మాట రాయబడి ఉన్నది. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది. పిల్లరా, ఎట్లాగా అతని దృష్టికి ఇంపుగా ఉంది అని ఆలోచించినప్పుడు ఈమె యొక్క జీవితంలో దేవుని యొక్క గుణగణములు ఉన్నాయి. అంటే బాహాటముగా ధరించుకునే అలంకారము కాకుండా అంతరంగ హృదయం యొక్క అలంకారం ఉంది. ఏమిటది? ప్రేమ ఉంటుంది, దయ ఉంటుంది, జాలి ఉంటుంది, హ్యూమిలిటీ తగ్గించుకునే మనసు ఉంటుంది, విధేయత ఉంటుంది. పిల్లరా, ఇవన్నీ కూడా ఆ యొక్క హేగే అనే వ్యక్తికి ఇంపుగా ఉన్నవి, శ్రేష్టమైనవిగా ఉన్నవి. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో ఆ యొక్క విధేయత ద్వారా, తగ్గించుకునే మనసు ద్వారా, ప్రేమ సహనము ద్వారా మన జీవితము అనేక మందికి ఇంపుగా ఉంటుంది. ఎట్లా ఉంది మన జీవితము? యేసు ప్రభువుని మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో సువాసనగా ఉంటాయి. మన జీవితము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఇక్కడ ఎస్తేరు యొక్క జీవితం పిల్లరా ఆ యొక్క వ్యక్తి యొక్క దృష్టిని ఆకర్షించింది. గల కారణము బాహ్య సంబంధమైన సౌందర్యము కాదు, కానీ అంతరంగ హృదయంలో ఎస్తేరుకు సౌందర్యం ఉంది. ఈ సౌందర్యము మనకు కూడా ఉన్నట్లయితే మనం ఎంతో మేలు ఆశీర్వాదం చూస్తాం. నెమ్మదిగా, సంతోషముగా, సమాధానంగా ఉంటామండి. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్య కార్యములు చేసే దేవా, అద్భుత కార్యములు చేసే దేవా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. ఎస్తేరు యొక్క జీవితంలో చూస్తే ఆమె అలంకారములు బాహ్య సంబంధమైనవి కాదు, కానీ అంతరంగ హృదయంలో ఆమెకి సౌందర్యం ఉంది ప్రభువా. ఈ సౌందర్యమును మీరు కోరే దేవుడు కాబట్టి మా జీవితంలో కూడా అంతరంగ హృదయంలో ప్రేమ, దయ, జాలి, కరుణ, తగ్గించుకునే మనసు, విధేయత దయచేయండి. తద్వారా మేము అనేక మందికి మాదిరికరంగా ఉంటాం. అనేక మంది మా జీవితాలు బట్టి దేవుని మహింపరుస్తారు. అలాంటి గుణగణములు కలిగిన వారమై జీవిస్తూ దేవుని మహింపరిచే కృప దయచేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటున్నాం. ప్రతి ఒక్క భావం నుండి, అపవిత్రత నుండి, చెడుతనం నుంచి దూరపరిచిన ఆయన మీ కృపలో మమ్మల్ని భద్రపరచమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. Amen. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in Esther chapter 2 and verse 9, God can place us in unexpected circumstances and surround us with people who show us favor and kindness. Esther's situation was beyond her control, yet God was quietly working through the kindness she received. Amen.